ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2తో బిజీగా ఉన్నారు. మొదటి భాగం భారీ విజయం సాధించడంతో అంతకు మించి ఉండేలా ఈ చిత్రం కోసం సుకుమార్ అండ్ కో కష్టపడుతోంది. ఈ చిత్రం చేస్తూనే బన్నీ తదుపరి చిత్రాల మీద దృష్టి పెట్టారని తెలుస్తోంది. సందీప్ రెడ్డి వంగ, అట్లీ, త్రివిక్రమ్ ఇలా చాలా మంది పేర్లు ప్రచారంలో ఉన్నాయి. కానీ ఏది ఎప్పుడు సెట్ మీదకి వెళ్తుందనేది తెలీదు. దాంతో బన్నీ తదుపరి చిత్రం ఏముంటుంది అనే దానిపై స్పష్టత లేదు. అల్లు అర్జున్ ప్రస్తుతం కథలు చర్చలు సాగిస్తున్నారని తెలుస్తోంది. పుష్ప 2 తర్వాత అందుకు దీటైన కథలే ఎంచుకునే ప్రయత్నాల్లో ఉన్నారాయన. ఇటీవలే మరో దర్శకుడు కలిసి అల్లు అర్జున్ కి కథ వినిపించినట్లు తెలుస్తోంది. ఆయన ఎవరో కాదు, జైలర్ సినిమా ఫేమ్ నెల్సన్. మరి ఈ కలయికలో సినిమా ఉంటుందా? అది పుష్ప 2 తర్వాతే ఉండొచ్చా అనే విషయాలపై క్లారిటీ రావాల్సి ఉంది. దర్శకుడు త్రివిక్రమ్ కూడా బన్నీ కోసం పురాణాలతో ముడిపడిన కథ తయారు చేసినట్లు టాక్ నడుస్తోంది. బడ్జెట్, పారితోషకం కారణాలతో అట్లీతో సినిమా ఆగిపోయిందని టాలీవుడ్ టాక్. మరి అల్లు అర్జున్ ఎవరి కథ వైపు మొగ్గు చూపుతారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇటీవల మారేడుమిల్లులో ఓ పెద్ద వాగులో ఎర్రచందనం లోడ్ అయిన లారీలను పోలీసుల బారి నుంచి తప్పించే సన్నివేశాలను తెరకెక్కించారు. ఈ నెల 20 నుంచి రామోజీ ఫిలిం సిటీలో వేసిన భారీ బంగ్లా సెట్ లో కీలక సన్నివేశాలను తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. మొదటి పార్ట్ లో మారుతి వ్యాన్ లో ప్రయాణం చేసిన పుష్పరాజ్ రెండో పార్ట్ లో చాపర్ లో తిరుగుతాడని, ఇటీవల చాపర్ సన్నివేశాలను తెరకెక్కించారని తెలిసింది. సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.